జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ మిత్రులారా. నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కారాలు. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు మరియు సిరిసిల్ల శాసనసభ్యులు రామన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వేదికపై మల్కాజ్గిరి పార్లమెంటు అన్ని సెగ్మెంట్లలో శాసనసభ్యులందరూ కూడా నన్ను అన్నదమ్ముల్లాగా ఆశీర్వదించి మల్లన్న గారు అనుకోండి, సుధీరెడ్డి గారు అనుకోండి, అలాగే కృష్ణారావు గారు అనుకోండి, వివేకానంద గారు, మా రాజశేఖర్ అన్న, మా లక్ష్మణ, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు పెద్దలు మా ఎగ్గ మల్లేష్ అన్న, నవీన్ రావు అన్న, దయానంద్ అన్న, అలాగే వాణి అమ్మ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా సుభాష్ అన్నకు, అట్లే నగేష్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే మా మిత్రుడు సోము గారికి, రాము గౌడ్ గారికి, అన్న శ్రీరామ నమస్కారం. శ్రీనివాస అన్నను వేదికపై రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, శ్రీనివాస అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలన్నా. మిత్రులారా, మీ అందరికీ తెలిసే విషయమే, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఏ డెవలప్మెంట్ వచ్చింది. మరి 10 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండేది, 10 సంవత్సరాల తెలంగాణ ఏమైంది మనందరికి తెలిసే విషయమే. తెలంగాణ అంటే వలసలు పోయే తెలంగాణ, వేరే దగ్గర పోయి బతికే తెలంగాణ అంటుండేది. అలాంటిది మన తెలంగాణ అన్ని రంగాలలో డెవలప్ అయిందంటే మన కేసీఆర్ గారు చేశారు. మిత్రులారా, బడుగు బలహీన వర్గాల గురించి, అన్ని వర్గాల వారికి ఏ రకంగా నా ప్రజలు, నా తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలలో ఉన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, 10 సంవత్సరాల కింద బానిస బతుకుంటుండే అలాంటి నా తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మన కేసీఆర్ గారు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదో స్కీమ్ ద్వారా సహాయం పొందేటట్టు మరి అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. ఈ మధ్యన అంటున్నారు కొందరు, ఆడవారు జమైనరు, మరి ఏం చేసారు, కేసీఆర్ గారు ఏం చేయలేదంట. ఈ రోజున డెవలప్మెంట్ ఏంది కేసీఆర్ గారు చేసింది మనందరూ తెలుసు. ఊళ్ళల్లో మత్తడు పడడం అంటే మీకు తెలుసు కదా, ఎప్పుడన్నా 30 ఏళ్ళ నుంచి మత్తడులు పడ్డాయా, నీళ్ళు వచ్చినాయా? మరి ఏంది ఈ రోజున గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఊళ్ళో పంటలు మంచిగా వండుకుంటూ ప్రతి భూమి కూడా సాగు అయ్యేటట్టు చేసిన ఘనత మన కేసీఆర్ గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మిత్రులారా, ఒక మీ అందరు తెలుసు, ఇంటింటికి నీళ్ళు ఇస్తారంటే ఆశ్చర్యపోయిన అందరు. ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారు. ఇంకో విషయానికి వస్తే, మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో, మన రాష్ట్రంలో కరెంటు కష్టాలు అనేది మీ అందరూ తెలిసే విషయమే. వారానికి ఒకసారి, వారానికి 2 రోజులు మరి ఇండస్ట్రీస్ కూడా బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుండే. అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసిందంటే మన కేసీఆర్ గారు. ఇంకో విషయానికి వస్తే, ఇంకా మన రామన్నాడు, రామన్న గ్రేటర్ హైదరాబాద్ని ఈ రోజున మొత్తం ఇండియాలో, భారతదేశంలో
మన హైదరాబాద్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అన్ని రంగాలలో డెవలప్ చేశారు. మరి రామన్న ఐటీ విషయంలో అయితే మీ అందరికీ తెలిసే విషయమే. మన దేశంలో ఎవరే కానీ ఐటీ జాబులు చేయాలంటే మరి హైదరాబాద్ని ఎంచుకుంటారు ఈ రోజున. ఎందుకు ఆ ఘనతది? మన రామన్న గారు. రామన్న గారు అన్ని దేశాలు తిరిగి మరి యువత గురించి, మరి ఐటీ రంగంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, మరి హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలి, మరి హైదరాబాద్లో రోడ్లు ఎట్లుండాలి. హైదరాబాద్ మీకు అందరికీ తెలిసే విషయమే. ఎన్ని ఫ్లైఓవర్ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ చెప్పిండు. ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఈ రోజున మన హైదరాబాదు మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో హైదరాబాద్ మార్క్ చేయబడింది. ఇప్పుడు ప్రపంచ దేశ పటంలో హైదరాబాద్ అంటే ఐటీ రంగంలో మార్క్ చేయబడింది. ఆ ఘనత అంతా కూడా మన రామన్నదని చెప్పి మీకు తెలియదు కదా. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, చాలా మాట్లాడేది ఉంది, కానీ చాలామంది మాట్లాడినరు. మీకు కూడా లంచ్ టైం అయింది, మీరు కూడా ఎక్కువసేపు మాట్లాడుతూ బోర్ అయితే మనం చాలా షార్ట్కట్లో మాట్లాడుతూ ఇప్పటికే మళ్ళీ చెప్పి నాకు చెవుల ఎక్కువసేపు మాట్లాడకు వార్నింగ్ ఇస్తున్నాను కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది. అదే మిత్రులారా, ఒక విషయానికి వస్తున్నా నేను. మన మల్కాజ్గిరి ప్రజలంటే మరి నాయకులకు కొందరి నాయకులు ఉన్నారే మన దగ్గర, మరి ఇంతకుముందు మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఆశీర్వదించకపోతే, ప్రజలు ఓడగొడితే మన మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరికి ఎట్లా వచ్చిండు తల్లి? ఏదో ప్రశ్నిస్తా, ఏం తల్లి ప్రశ్నించే గొంతు ఏదో చేస్తా అని వచ్చిండు. ఎప్పుడన్నా ప్రశ్నించిండా అన్న పెద్దన్న అన్న? ఎప్పుడన్నా ప్రశ్నించిండా? ఓ తల్లి ఏమైనా చేసిండా? ఎప్పుడన్నా పలకరించిండా? ఏ ప్రోగ్రాంలో కన్నా వచ్చిండా? ఏ డెవలప్మెంట్ అయినా చేసిండా? మరి ఆయన ప్రశ్నించే గొంతంట ఆయనకు డెవలప్. ఆ తల్లి చెప్పింది కరెక్టు, ఆయనకు డెవలప్ అయ్యిండు. మన ఏ అసెంబ్లీలో కూడా ఏ ఒక్క రోజు రాలేదు, ఏ ఒక్కరు పిలిచే రాలేదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పాలి, మరి ఎలక్షన్స్ ముందు అన్నాడు ఆయనే, సికింద్రాబాద్ కంటోన్మెంటు చాలా కష్టాల పాల్లో ఉన్నారు, లక్షలాది మందికి మరి రోజు జర్నీ చేస్తారు, కంజెస్టెడ్ రోడ్స్ తోటి, మరి మిలిటరీ ప్రాబ్లం ఉంది. నేను ఎంపీ అయిన తర్వాత నేను మిలిటరీ వాళ్ళందరినీ కూర్చోబెడతా, అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెడతా, మీ అందరికి సాయం చేస్తా అని చెప్పాడు. ఏదన్నా చేసిండా తల్లి? ఓ కంటోన్మెంట్ అన్నా ఏమన్నా చేసిండా? ఏది చేయడు, మాటలు మాట్లాడతాడు. లాస్ట్కు మా మల్లన్ కూడా మాట అన్నాడు, వాళ్ళు ఏరే పోయి జవహర్ నగర్ గురించి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు. ఏదన్నా చేసిండా అన్న? ఎప్పుడన్నా వచ్చిందా మన జవహర్ నగర్కు? ఎప్పుడూ రాలేదు. మన మల్కాజ్గిరి రాజేంద్ర కూడా పోయి అన్నాడు. అప్పుడు మన రాజేంద్ర కూడా అప్పుడు ఎంపీ నిలబడ్డాడు కదా, ఓ నేనేదో చేస్తా, ఇక్కడ మొత్తం కూడా రైల్వే నిలయం లాగా ఈ రైల్వే చుట్టూ రైల్వే గేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అండర్ పాస్లు చేస్తా, అన్ని బ్రిడ్జిలు చేస్తా అన్నాడు. ఏ ఒక్క రోజు కూడా మల్కాజ్గిరి వచ్చింది లేదు, మల్కాజ్గిరిని చూసింది లేడు. ఓన్న మల్కాజ్గిరి అన్న ఎప్పుడన్నా వచ్చినానే? ఎక్కడికి రాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మరొక మోసం చేసిండు మనకు. మళ్ళా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి 3,500 కోట్లు రిలీజ్ చేసుకున్నాడు. మరి మన కన్నతల్లి లాంటి మన మల్కాజ్గిరి ఆయన కన్నతల్లి లాంటిది. మరి ఎందుకు ఏం చేయలేదు, ఏం చేయడు. ఇట్లా ఎప్పుడు పోతే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లాగా ఆయన వచ్చినట్టు వేరే వాళ్ళు కూడా చాలా గమ్మత్తుగా వచ్చారు. మీ అందరికి తెలిసే విషయం, అది కూడా మాట్లాడుకుందాం మిత్రులారా. ఇంకో విషయం చెప్పాలి మీకు, మరి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఇప్పుడు కూడా 6 వారంటీ లేని గ్యారంటీలు తీసుకొచ్చి మరి ప్రజలను కూడా మభ్యపెడుతున్నాడు. ఈ మధ్యన చూసినాం మనం, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అయ్యో ఎలక్షన్స్ వస్తే ఎట్లా, కోడ్ వస్తే ఎట్లా అని చెప్పి ఏదో ఒక స్కీమ్స్ అన్నీ తూతూ మంత్రంగా తీసుకురావడం జరిగింది. మరి ఆ తూతూ మంత్రంలో 200 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అన్నాడు. ఏ ఒక్కరికన్నా వచ్చిందా తల్లి?
ఓడినా ఎవరికన్నా వచ్చిందా? ఎవ్వరికి రావు. ఇవన్నీ ఎంతంటే మళ్ళీ ఒక్కసారి ఓట్లు దండుకోవాలని. ఇంకో విషయానికి వస్తే మొన్న మధ్యన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తాడు గవర్నమెంట్ రాగానే. మరి 4 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఏదో తొందర గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఒక డ్రామా తీసుకొచ్చి ఒక డ్రామా పెట్టి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికన్నా గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చిండా? ఓమ్మా మీకు తెలవాలి. ఏది రా తల్లి. ఇంకొక విషయానికి వస్తున్నా. మొన్న నేను కూకట్పల్లిలో అక్క దగ్గర పోయినా. కృష్ణా దగ్గర పోయినప్పుడు కూకట్పల్లిలో అక్క కలిసింది. మరి కూకట్పల్లిలో కృష్ణ దగ్గరనే కలిసింది. కూకట్పల్లిలో ఏమన్నదంటే నీళ్ళ పరిస్థితి ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు రోజు కూకట్పల్లిలో 200 ట్యాంకర్లు మాత్రమే ఇయ్యనికి వీలవుతుంది. కానీ రోజు 10,000 మంది ట్యాంకర్స్ కావాలని చెప్పి వాళ్ళు అంటే సబ్మిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కావాలని అంటున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అక్క అన్నది ఇంకా ఇంతకుముందు ఒకసారి మనము పీటీ ఉషా అని చెప్పి ఒక స్పోర్ట్స్లో మంచి రన్నింగ్ చేస్తుండేది అక్క. ఆమెను గుర్తు చేసుకుంది. అక్క ఏమన్నదంటే ఇంకా అన్న మనకు చెడ్డ రోజులు వచ్చినాయి, మళ్ళా 10 సంవత్సరాల నీళ్ళ గురించి అని మాకు ప్రాబ్లం లేకుండే, కానీ ఇప్పుడు మాత్రం మాకు ప్రాబ్లం వస్తుంది. 10 సంవత్సరాల కింద మేము బిందెలు పట్టుకొని అక్క చెల్ల తెలియకుండా ఇంటి పక్క తల్లి తెలియకుండా ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఇంకా మేము పీటీ ఉషాలాగా రన్నింగ్లు చేసుకుంటూ కిలోమీటర్ వరకు పోయేది. మాకు చుట్టలు కూడా పడేది, మా బిందెలకు చుట్టలు పడేది, కానీ మాకు నీళ్ళు మాత్రం రాకపోయేది అనేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది. మళ్ళీ కూడా అక్క అన్నది ఇంకా మేము కూడా రన్నింగ్ స్టార్ట్ చేయాలి మెల్లమెల్లగా. ఆ రన్నింగ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి అన్నది. ఇంకా అట్లే చెప్పుడు పోతే మీ అందరూ తెలిసే విషయమే. మరి కరెంటు కష్టాల గురించి అది చెప్పని అవసరం లేదు. కరెంటు కష్టాలు అందరూ తెలుసు. ఇంతకుముందు అన్నారు 10 ఏళ్ల కింద మన తెలంగాణ రాకముందు కరెంటు 24 అవర్స్ ఇస్తా అని చెప్పి మన కేసీఆర్ సార్ అంటే ఉత్తుత మాట్లాడుతున్నారు మాటలు. వాళ్ళ కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు వైర్ల మీద బట్టలారేసుకుంటారని చెప్పిన మాట కూడా మీరు గుర్తు చేసుకున్నాను. మిత్రులారా, మీ అందరికి తెలుసు. ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇంకో విషయానికి వస్తే మరి మధ్యన ఒక బీజేపీ అభ్యర్థి వచ్చింది మన దగ్గరికి, రాజేందర్. మరి రాజేందర్ గారి గురించి మనందరికీ తెలుసు. సరే బక్కసక్క ఉన్నాడు, బాగానే ఉన్నాడు, సరే పని చేస్తాడేమో, సరే మన దగ్గర ఉంటాడేమో, మనకు లాయల్గా ఉంటాడేమో అని చెప్పి మన కేసీఆర్ సారు ఆయన మంగళంగా వీక్షించిండు. ఆయనకి ఎన్నో అంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, అన్నీ కూడా అనుభవించాడు. ఇక్కడ మరొక 5 ఏళ్ళ ఇటేట్ రావా అంటే ఇల్లంతా నాదే అని మన తెలంగాణ సామెత ఉంది కదా. ఇటేట్ రా అంటే ఇల్లంతా నాదే అన్నారంట. ఆ టైప్లో మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయిండో, సరే వెళ్ళిపోయిన ఆయనకు సంబంధించిన విషయం. మిత్రులారా, ఆయన రాజేందర్ అనే ఆయన బీజేపీ అభ్యర్థి. ఆయనకు మల్కాజిగిరికి సంబంధం ఏంది? మల్కాజిగిరిలో ఎవరైనా పలకరించిండా? మల్కాజిగిరిలో ఎవరి దగ్గర వచ్చిండా? ఎప్పుడన్నా పని చేసిండా? మరి ఎవరన్నా తెలుసా? ఓన్నా నీకు తెలుసానే? ఎప్పుడన్నా వచ్చిండా? ఎప్పుడన్నా వచ్చిండా మన దగ్గరికి? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన హుజురాబాద్లో చూసుకోవాలి, హుజురాబాద్లో ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓడిపోయిన వాళ్లకు ఎవరైతే బయట ఓడిపోతారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రమైందా ఇది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రజలు చీగొట్టి వాళ్ళని ఓడగొడతారో వాళ్ళకు పునరావృతం, ఇది వాళ్ళకు ఒక షెల్టర్ లాగా అయిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంకో హక్కు వస్తుంది. మరి ఆ సునీత అక్క సరే చేవెళ్ళ ఉంటే బాగుంటుండేమో, ఆమె చైర్మన్గా ఉంది. మరి ఆమెకును మల్కాజిగిరికి అసలు ఏంది, ఎందుకు వస్తుంది? ఎవరైనా గుర్తుపడతారా తల్లి? మన చెల్లెలానే మన అక్కలానే, కానీ మీరు ఎవరైనా గుర్తుపడతారా తల్లి? మరి ఎందుకు వస్తుంది? అక్కడ టికెట్ ఇస్తానని చెప్పి పోయింది. మరి అక్కడ టికెట్ అయిపోతే ఆడియో దింపి అక్కని తీసుకొచ్చాడు, వాడిచ్చారు. మరి అమ్మ సరే నవ్వుతుందా తర్వాత ఏం బాధపడుతుంది తర్వాత అమ్మ. కానీ నేను అడిగేది ఏంటంటే తల్లి, వారికును మన మల్కాజిగిరికి ఏం సంబంధము, ఎందుకు వచ్చింది? ఆమెను అక్కడక్కడ దింపి మన దగ్గర తీసుకొచ్చి పడేస్తే మనం ఆశీర్వదిస్తామా తల్లి? మీరు ఆశీర్వదిస్తారా? మిత్రులారా, మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా. నేను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి తల్లి, గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న మీ యందు ఉన్న మీ అన్న తమ్ముళ్ళలాగున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా, మీ ఇంటిలో ఒక మనిషిలాగా
నేను మీ దగ్గర ఉన్న 25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలలో వేలాది మందిని చదివించిన, వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన, వేలాది మందికి నేను ఎవరైతే మహిళలు ఉన్నారో పేద మహిళ వాళ్ళకి జీవనోపాధి చేసిన. అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు. మళ్ళా ఈ మధ్యన ఇంతమంది పారాచూట్స్ అంటుండ్రి, ఇప్పుడు పారాచూట్లు కాదు, ఇప్పుడు హెలికాప్టర్లు అంట. హెలికాప్టర్లు తొందరగా వస్తారంట,